హాయ్ అండి. మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చే టైం కల్లా మా అమ్మమ్మ ఏదో ఒక రెసిపీ చేసి పెట్టేదండి. అందులో ఈ తాటొట్టు ఒకటండి. తాటిపళ్ళు సీజన్ వచ్చిందంటే చాలు మా అమ్మమ్మ తీసుకొచ్చి డెఫినెట్గా ఈ తాటిపండుతోనే ఏదో ఒక వెరైటీ చేసేదండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపులే. తాటిపండుని తీసుకొని బాగా బ్లాక్ లేయర్ అంతా తీసి ఇలా జల్లెడితే ఇలాగంటే వచ్చేస్తుందండి జ్యూస్ మొత్తం. మా పూర్వం అయితే మాత్రం ఇలా చేసేవారు కాదండి. మా అమ్మమ్మ తాటిపండు బ్లాక్ లేయర్ అంతా తీసి రోట్లో వేసి బాగా దంచేది. ఆ తర్వాత గుజ్జు మొత్తం తీసేసేది. చాలా సింపుల్గా వచ్చేసేది అప్పట్లో అయితే. దీని తర్వాత దాన్ని జ్యూస్ అంతా కొలుచుకోండి. ఒక కప్పు జ్యూస్కి అరకప్పు బెల్లము, అరకప్పు వరినూక, అరకప్పు వరిపిండి, ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. అది నానిన తర్వాత చిన్న చిన్న గారెల్లాగా వేసుకోండి. అంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. సేమ్ దీంట్లోనే బోండాలు వేసుకుంటే బోండా అయిపోద్ది, దిబ్బరొట్టు కాల్చుకుంటే దిబ్బరొట్టు అయిపోద్దండి. కానీ చల్లారిన తర్వాత తినాలి, లేదంటే చేదు వస్తుంది.